ఒకరోజు శుభ్రంగా తిన్న తర్వాత లయన్ ఒక చెట్టు కింద పడుకుంది. ఒక చిన్న మౌస్ లయన్ని చూసింది. లయన్ మీద ఆడుకోవడం సరదాగా ఉంటుందనుకుంది. మౌస్ పైకి కిందికి పరిగెట్టడం మొదలుపెట్టింది. అది తోకపైకి ఎక్కి మళ్ళీ కిందికి జారసాగింది. లయన్ కోపంగా నిద్రలేచి గట్టిగా గాండ్రించింది. మౌస్ ని తన పంజాతో పట్టుకుంది. మౌస్ చాలా ప్రయత్నించింది, కానీ తప్పించుకోలేకపోయింది. లయన్ నోరు తెరిచి దాన్ని తినేయాలి అనుకుంది. ఆ మౌస్ చాలా భయపడిపోయింది. నాకు చాలా భయంగా ఉంది. దయచేసి నన్ను తినొద్దు. ఈ ఒక్కసారి నన్ను క్షమించండి. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. నేను ఇది ఎప్పటికీ మర్చిపోను. బహుశా ఏదో ఒక రోజు నేను మీకు సహాయం చేయగలనేమో. లయన్ కి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మౌస్ తనకి సహాయపడుతుంది అనే మాట విన్నాక అప్పుడు తన పంజా విప్పి దాన్ని వెళ్లిపోమని చెప్పింది. ధన్యవాదాలు మహారాజా. నేను మీ మంచితనాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు చాలా అదృష్టవంతుడివి మిత్రమా. నేనిప్పుడే భోజనం చేశాను. ఇక వెళ్ళు. కానీ మళ్ళీ ఎప్పుడు నన్ను విసిగించకు, లేకపోతే నేను నిన్ను కూడా తినేస్తాను. కొన్ని రోజుల తర్వాత లయన్ అడవిలో తిరుగుతుంది. వేటగాళ్లు లయన్ని పట్టుకోవడానికి వల పన్నారు. వేటగాళ్లు లయన్ ఎప్పుడు వచ్చి వలలో పడుతుందా అని ఎదురు చూస్తూ చెట్ల మీద దాక్కున్నారు. అది వల దగ్గరికి రాగానే వేటగాళ్లు తాళ్లు గట్టిగా లాగారు. దాన్ని వలతో పట్టేశారు. లయన్ గట్టిగా గాండ్రించడం మొదలుపెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ వేటగాళ్లు వలని గట్టిగా కట్టేశారు. లయన్ని తీసుకెళ్లడానికి బండిని ఏర్పాటు చేయాలని వాళ్ళు గ్రామానికి తిరిగి వెళ్లారు. లయన్ ఇంకా గట్టిగా గాండ్రిస్తూనే ఉంది. మౌస్ తో సహా మిగిలిన జంతువులన్నీ ఆ గాండ్రింపు విన్నాయి. మన రాజు ప్రమాదంలో ఉన్నారు. అది వెంటనే లయన్ దగ్గరికి చేరుకుంది. మీరేం దిగులు పడకండి మహారాజా. నేను మీకు విముక్తి కలిగిస్తాను. అది వలపైకెక్కింది. దాని పదునైన పళ్లతో ఆ వలతాళ్లు కొరకడం మొదలుపెట్టింది. చివరికది లయన్ కి వల నుంచి విముక్తి కలిగించింది. అప్పుడు లయన్ కి అర్థమైంది చివరికి ఒక చిన్న మౌస్ కూడా చాలా సహాయపడగలదని. ధన్యవాదాలు మౌస్. నేను నిన్నెప్పుడూ ఇబ్బంది పెట్టను. నా అడవిలో సంతోషంగా ఉండు. నువ్వు రాజు ప్రాణాలు కాపాడావు. ఇక నువ్వే ఈ అడవికి యువరాజువి. ధన్యవాదాలు మహారాజా. వెళ్ళొస్తాను. మళ్ళీ కలుస్తాను. ఓహో, ఎక్కడికి వెళ్తున్నావు? నీకు నా మీద ఆడుకోవాలని లేదా? నా తోక మీద నుంచి జారాలని లేదా? మౌస్ దాని వీపు మీద ఎగరడం మొదలుపెట్టి లయన్ కోపంగా నిద్రలేచి కూడా జారుతూ ఆడుకుంది. కొంచెం సేపటి తర్వాత వేటగాళ్లు అలాగే వచ్చారు. లయన్ ఇంకా మౌస్ ఆ వేటగాళ్లను చూసి వాళ్ల వైపు పరిగెట్టడం మొదలుపెట్టాయి. లయన్ గట్టిగా గాండ్రించింది. వేటగాళ్లు భయపడిపోయారు. అక్కడి నుంచి గ్రామానికి పారిపోయారు. అప్పటి నుంచి లయన్ ఇంకా మౌస్ చాలా మంచి స్నేహితులుగా అయిపోయాయి.